అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయితే మాత్రం వేడుకలు అయితే మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రాజా నియోజకవర్గం రేగిడి గ్రామంలో అయితే మాత్రం ఈ పుట్టినరోజు వేడుకలు అయితే మాత్రం ఘనంగా నిర్వహించారు. మనతో పాటు రాజా నియోజకవర్గం నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి రాజుగారు, ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలు? జనసేన పార్టీ అధ్యక్షులైన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాజం నియోజకవర్గం రేగిడి ఆంధ్రవలస మండలంలో చాలా భారీ ఎత్తున రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్, పలు కార్యక్రమాలు, దాంతోపాటు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదేంటంటే మా లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం కూడా ఒకటేని, ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి. ఆ ధ్యేయంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మేము పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ వేడుకలు ఎంత ఘనంగా నిర్వహించారు? మా అధినేత ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాం. దీని ముఖ్య కార్యక్రమం అంటే మా అధినేత పడిన కృషికి ఈరోజు ఫలితం దక్కింది. అందుకే ఆయన వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? రక్తదాన శిబిరం చేస్తున్నాము. తర్వాత 1000 గులాబీ మొక్కలని నాటే పంపిణీ, ఆడపిల్లలకి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాము. 5000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. ఈరోజు కేక్ కటింగ్ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు అయితే మాత్రం రాష్ట్రం మొత్తం అయితే మాత్రం జన్మదిన వేడుకలు అయితే బాగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆయన కేవలం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని నా జన్మదిన సందర్భంగా ఎటువంటి హంగులు ఆర్భాటాలు కాకుండా ఈ జన్మదినం కూడా ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి మొక్కలు నాటే కార్యక్రమం ఆయన ప్రకటించారు. సో ఆ విధంగానే ఒక 5000 మొక్కలను మేము ఈరోజు నాటుతున్నాం. అదేవిధంగా ఒక సంక్రాంతి, ఒక ఉగాది, ఒక దీపావళి, ఒక పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే పండగలో ఇదో పండగగా మేము భావిస్తున్నాం. సో ఈ సందర్భంగా ప్రజలకు సేవ చేయాలి అన్న కారణంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మనం గౌరవించే కార్యక్రమం కావచ్చు, ఇలాగా అనేక విధాలుగా మేము చేస్తున్నాం. అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం ఎవరైతే జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయితే వేడుకలు అయితే మాత్రం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా రాజన్ నియోజకవర్గం రేగిడి గ్రామంలో అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం వేడుకలు నిర్వహించారు. ఇక్కడైతే మాత్రం బైక్ ర్యాలీతో పాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి ఎవరైతే అభిమానులు ఉన్నారో ఆ అభిమానులు కూడా రక్తం ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇంకా విద్యార్థులకు కూడా 1000 మొక్కలతో అయితే మాత్రం మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే పూల మొక్కలు పెంచే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ముందు జాగ్రత్త అందరూ మంచిగా ఏర్పాట్లు చేయాలి, మంచిగా ఉండాలని చెప్పేసి ఆదేశాల మేరకు చెప్పడంతోనే మాత్రం ఈ కార్యకర్తలు అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రేగిడి రకం భారీ ఎత్తున అయితే మాత్రం ఈ ప్రోగ్రాం అయితే కండక్ట్ చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి గ్రామం నుంచి సురేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.